ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు చేయడానికి పూనుకున్నది. అయితే అసలు వర్గీకరణ అంటే ఏమిటో ముందు తెలుసుకుందాం. వర్గీకరణ అంటే వెనుకబడిన కులాలైనటువంటి బీసీలకు ఏబిసిడి అని 4 రకాలుగా వర్గీకరించినట్లే ఎస్సీలలో కూడా 3-4 రకాలుగా వర్గీకరణ చేయడాన్ని ఎస్సీ వర్గీకరణ అంటారు. జనాభా ప్రాతిపదికన అందరికీ సమానంగా స్వతంత్ర ఫలాలు అందించేలా చేసి పేదరికాన్ని నిర్మూలించాలనే ఉద్దేశంతో 1997లోనే తెలుగుదేశం ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్లను ఏబిసిడిలుగా వర్గీకరిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే దీన్ని 1999లో అప్పటి రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ ఆమోదంతో ఏబిసిడి వర్గీకరణ అమల్లోకి వచ్చింది. ఈ రిజర్వేషన్లు ఆంధ్రప్రదేశ్లో 2000 నుంచి 2004 మధ్య అమలు చేశారు. వర్గీకరణ ప్రకారం సుమారుగా 25,000 మంది మాదిగ ఉపకులాలకు ఉద్యోగాలు లభించాయి. కానీ 2004 నవంబర్లో సుప్రీంకోర్టు ఈ వర్గీకరణ చేయడం అనే అంశం కేవలం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంటుంది అని చెప్పడంతో, పార్లమెంటుకే ఉంటుంది లేదా కేంద్ర ప్రభుత్వానికే ఉంటుంది అని చెప్పడంతో ఈ వర్గీకరణ అంశం ఆగిపోయింది. తర్వాత కేంద్ర ప్రభుత్వం ఉషా మెహ్రా కమిషన్ను నియమించింది. ఇది అమల్లోకి రాలేదు. అయితే మళ్ళీ 2024 ఆగస్టు 1వ తేదీన సుప్రీంకోర్టు వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2024 నవంబర్ 15వ తేదీన విశ్రాంత ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా ఏకసభ్య కమిషన్ను నియమించింది. ఈ కమిషను వివిధ ప్రజాప్రతినిధులతో, వివిధ సంఘ నాయకులతో జాతీయ రాష్ట్ర స్థాయిలో ప్రచురించిన వివిధ డేటా ఆధారంగా సేకరించి 2011 జనాభా లెక్కల గణాంకాలను ఉపయోగించి గ్రామ వార్డు సచివాలయ డేటాను పరిశీలించి ఉపాధి, విద్య, రాజకీయ ప్రాతినిధ్య, సామాజిక, ఆర్థిక పరంగా పథకాలు వివిధ అన్ని అధ్యయనాలు చేసి మార్చి 10వ తేదీన నివేదిక సమర్పించి ప్రభుత్వానికి 3 గ్రూపులుగా రిజర్వేషన్ శాతాన్ని నిర్ధారించింది. అందులో ఎస్సీ వర్గీకరణపై ముఖ్యంగా 3 గ్రూపులుగా విభజించి రిజర్వేషన్ శాతాన్ని నిర్ధారించాలని ఈ నివేదికలో పేర్కొంది. ఈ నివేదికను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఆమోదించింది. ఈ 3 గ్రూపులను వారీగా తీసుకున్నట్లయితే గ్రూపు ఏ లేదా గ్రూపు 1లో అత్యంత వెనుకబడిన రెల్లి మరియు వారి ఉపకులాలకు సంబంధించి 1%, గ్రూప్ బిలో వెనుకబడిన కేటగిరీ కింద మాదిగ ఉపకులాలకు 6.5%, గ్రూప్ సిలో సాపేక్షంగా తక్కువ వెనుకబడిన కేటగిరీ మాల ఉపకులాలకు 7.5% కేటాయించాలని సిఫారసు చేసింది. దీనికి ప్రభుత్వం ఆమోదించింది.